నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే రవ్వ లడ్డు చేస్తున్నా అండి. ఒక 2 స్పూన్స్ గీ అయితే వేసుకొని ఇలా మంచిగా వాసన మనకి తెలిసిపోతుందండి రవ్వ వేగిందా లేదా అని. నెయ్యిలో వేస్తుంటేనే ఆ స్మెల్ అనేది సూపర్ గా వస్తుంది. నేను 3/4 కప్పు రవ్వ అయితే తీసుకున్నా అండి. దానికి 3/4 వంతు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం స్వీట్ తినేదాన్ని బట్టి 1 కప్పు రవ్వకి 3/4 కప్పు షుగర్ అయితే సరిపోతుందండి. ఎక్కువ తినాలి అంటే 1:1 కూడా వేసుకోవచ్చు. ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి. మనం అందులోకి ఇలా షుగర్ని అయితే మనం ఒక తీగ పాకం వచ్చిందాకా కరగబెట్టుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వలో కొంచెం వేగిన తర్వాత నేను కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నా అండి. మనకి రెడీమేడ్ గా దొరికిన కొబ్బరి పొడి అయితే నా దగ్గర ఉంది. ఒక 5 స్పూన్లు కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకున్నా అండి. దాన్ని కూడా జస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ ను కూడా యాడ్ చేసుకుంటున్నా అండి స్మెల్ కోసం. ఇలా పాకం అయితే జస్ట్ ఒక తీగ పాకం వస్తే చాలండి. ఇప్పుడు జస్ట్ ఒక 5 మినిట్స్ అయితేనే పాకం రెడీ అయిపోతుంది. ఈ పాకంలో షుగర్కి కూడా మనం ఎక్కువ వాటర్ వేసేయకూడదండి. జస్ట్ ఒక చుక్క వాటర్ వేసి ఒక తీగ పాకం ఒక 5 నిమిషాలు కరెక్ట్గా బాయిల్ అయితే పాకం అయితే సరిపోతుందండి. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కొన్ని పాలు కూడా వేసుకుంటున్నా అండి. ఓన్లీ షుగరే కాకుండా కొద్దిగా పాలు కూడా వేసుకొని వేడివేడిగా పాలు కూడా కొన్ని కాంచుకోవాలి. ఇలా వేసుకున్నాక కొద్దిసేపు వదిలేయాలండి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇలా వంటలను అయితే పెట్టుకోవాలండి. ఇలా వంటలు చేసి పెట్టుకోవాలి. మనం దీంట్లో పాలు, చక్కెర, నెయ్యి, కాజు, రవ్వ వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొబ్బరి పొడి కూడా వేసుకున్నాం. చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి. మనం షుగర్ని కూడా పాకం బట్టి పోసుకున్నాం కాబట్టి అది గట్టిగా లేకుండా మనకి లడ్డు తినేటప్పుడు ఎలా ఉంటుందో సేమ్ రవ్వ లడ్డు కూడా అలానే ఉంటుందండి. గట్టిగా ఉండదండి ఇది. చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా చాలా హెల్తీగా చాలా తొందరగా మనం ఈజీగా చేసుకోవచ్చు. 1 కప్పు మనం రవ్వకి 3/4 కప్పు షుగర్ అయితే సరిపోతుందండి. షుగర్ జస్ట్ 5 మినిట్స్ బాయిల్ చేసుకొని మనం రవ్వ వేయించుకున్న దాంట్లో వేసుకోవాలి. జస్ట్ కొంచెం మెత్తగా అయ్యేటట్టు ఒక 1/2 గ్లాస్ పాలు అయితే పోసుకుంటే సరిపోతుందండి. పాలు వేడి చేసుకొని వేడి పాలు పోయాలి. అప్పుడే రవ్వ అనేది బాగా స్మూత్గా అయ్యి టేస్ట్ బాగుంటుందండి. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది, టేస్ట్ అంతగా ఉండదండి.
మనకి ఎలా కావాలి అంటే అలా పెట్టుకోవచ్చండి. మనం ఏదైనా ప్రసాదం అలా చేయాలి అంటే చిన్న సైజులో చేసుకోవచ్చు. మనమే తినాలి అంటే కొంచెం పెద్ద సైజులో చేసుకున్నా సరే మినిమం 20 అయితే అవుతాయండి. చిన్న చిన్న అకేషన్స్కి, మనం ఇంట్లో పూజలకి ఇలా చాలా హెల్తీగా పిల్లలకి స్నాక్స్ కోసం ఈవినింగ్ ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఒక వారం 2 వారాలు అయితే ఈజీగా డైలీ స్నాక్స్ కోసం యూజ్ అవుతాయి. నేనైతే దానికోసమే చేస్తున్నా అండి. డైలీ బాక్సులకి బిస్కెట్లు, చాక్లెట్లు ఇవి పెట్టకుండా ఇలా హెల్తీగా ఒక లడ్డు పెట్టి పంపిస్తే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. కడుపు కూడా ఫిల్ అయినట్టు అనిపిస్తుంది. మనం కరెక్ట్ ఫుడ్ ఇవ్వకపోతే పిల్లలకి మాత్రం హెడేక్, హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. మనం కరెక్ట్ బాక్స్, స్నాక్స్, వాళ్ళకి కావాల్సిన లిక్విడ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే పిల్లలు సిక్ అవ్వటం చాలా తక్కువ ఉంటుంది. మనకు కూడా ఏ టెన్షన్స్ ఉండవండి. కాబట్టి మనమైతే కొంచెం ఓపిక్గా టైం తీసుకొని పిల్లలకు కావాల్సినవి చేసి పెట్టాలి. మా మదర్ అయితే చిన్నప్పుడు మాకైతే ఇలా అన్నీ చేసి పెట్టింది. తర్వాత అయితే నాకు చేయటానికైతే నాకు ఎవరు చూపించలేదు, కానీ నేను కూడా ఎప్పుడు చేసింది లేదు. నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకొని మళ్ళీ నాకు తెలిసింది కొన్ని యాడ్ చేసుకొని మీకైతే చేసి చూపిస్తున్నా అండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.